2026-27 సంవత్సరానికి సంబంధించి తేజ మిరప విత్తనం సాగు చేద్దాం అనుకున్న ప్రతి రైతు కూడా ఈ విత్తనాన్ని ఒకసారి గమనించండి. శ్రీనాథ్ సీడ్స్లో సంబంధించి బజరంగి అనే విత్తనాన్ని సాగు చేసిన ఫీల్డ్ ఇది. ఏప్రిల్ నెలలో ఈ వీడియో తీయడం జరిగింది. ఏప్రిల్ నెల వరకు కూడా చెట్టు ఏ విధంగా గ్రీన్గా ఉంది, దాంతోపాటుగా కాయ సైజ్ ఎట్లా ఉంది, దాంతోపాటు మనకి పచ్చికాయ కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా అది విత్తనం యొక్క గొప్పతనం, దాంతోపాటుగా రైతు చేసినటువంటి మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. కానీ మనకి విత్తనం ఎంత సపోర్ట్ చేస్తే మనం కష్టపడేదానికి ప్రతిఫలం కూడా అంతే వస్తుంది. చూడండి, మీరు కాపు అనేది కాసి ఏ విధంగా సాళ్లల్లోకి ఒరిగిపోయిందో చెట్లు గమనించవచ్చు. మీరు కాయ రంగు కూడా ఎక్కడ కోల్పోకుండా, తాలుగా అనేది లేకుండా, ఇప్పటికీ కూడా తోట బొబ్బర వైరస్ అనే ప్రాబ్లం లేకుండా కూడా బ్రహ్మాండంగా కాపు కాసింది. ఎంత చిక్కటి కాపు పడింది, ఎంత రంగు ఉంది, దగ్గర గనుపు ఉంది. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నటువంటి మిరప విత్తనాన్ని ఎందుకు సాగు చేయకూడదో ఒకసారి ప్రతి రైతు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి కొత్త విత్తనాలు సాగు చేసినప్పుడే ప్రతి రైతుకు కూడా మంచి దిగుబడులు సాధ్యమవుతూ ఉంటాయి. మొత్తానికి కాకపోయినా 1 ఎకరానికో 2 ఎకరాలకు ఇలాంటి విత్తనాలు తీసుకొని సాగు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు మంచి దిగుబడులు వస్తాయి.